ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లల్ని బస్ ఎక్కించిన తర్వాత ఆమె ఇంటికి వచ్చి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. భాగ్య, సదాశివం, నిర్మలమ్మ, మనోహరి అందరూ కూడా ఆమె వైపుకు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. అప్పుడే భాగ్య, ఏమైందండి, ఏం చూస్తున్నారు అని భాగ్య ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏమీ లేదు మిస్ అమ్మ, నేను పిల్లల్ని బస్ ఎక్కించి వచ్చేటప్పుడు బస్సుకి ఒక ట్రాకర్ పెట్టాను. బస్సు కరెక్ట్ రూట్లో వెళ్తుందా లేదా నేను మొత్తం చెక్ చేసుకుంటున్నా. అదే ఇప్పుడు ల్యాప్టాప్లో చూస్తున్నాను అని అమర్ అంటే, అంతకుముందు బస్సు దగ్గర ట్రాక్ పెట్టింది మనకి ఇప్పుడు చూపిస్తారు. ఇప్పుడు బస్సు కరెక్ట్ రూట్లోనే వెళ్తుందా అండి అని భాగ్య అడుగుతూ ఉంటే, కరెక్ట్ వేలోనే వెళ్తుంది మిస్సమ్మ అని అమర్ చెప్తాడు. అమ్మయ్య అని నిర్మలమ్మ, భాగ్య చాలా రిలాక్స్ అయిపోతూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే పిల్లలందరూ బస్సులో డ్యాన్సులు చేసుకుంటూ ఉంటే ఆ డ్రైవర్ మెల్లమెల్లగా దారిని తప్పించేస్తూ ఉంటాడు. అప్పుడే రాథోడ్ సార్ సార్ అంటూ రావటం, ఏంటి రాథోడ్ అని భాగ్య, అమర్ ఇద్దరు కూడా ప్రశ్నిస్తారు. సార్, పిల్లలు స్కూల్ బస్సులో వెళ్ళారు కదా, ఆ బస్సుకి డ్రైవర్ వెళ్ళాల్సింది ఇతను సార్, ఆ బస్సు ఓనర్ ఇతను సార్, వేరే వారు వెళ్ళారు. అవునా అని అమర్, భాగ్య ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటే ఇదంతా వింటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే బస్సు డ్రైవర్గా వెళ్ళాల్సిన అతను ఎక్కడుంటే అక్కడ వెళ్ళింది ఎవరు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి నా బామ్మర్ది అని చెప్పించమన్నారు సార్, నేను భయపడి అలా చెప్పేశాను సార్ అని బెదిరించిన విషయం మొత్తం కూడా అసలు బస్ డ్రైవర్ మొత్తం అమర్కి వివరాలు చెప్పేస్తాడు. మరి పిల్లల్ని కిడ్నాప్ చేసిన తర్వాత అమర్ భాగ్య ఎలా కాపాడి తీసుకొని వస్తారు అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.